హాయ్ ఎవన్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అసలు ఈరోజు టాపిక్ వస్తే సొంతింటి కళ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది సొంతింటి కళ అన్నది. ప్రతి ఒక్కరి లైఫ్లో తప్పనిసరిగా ఉండేది ఎంతైనా సరే. కాబట్టి ఈరోజు అసలు ఈఎంఐ లేకుండా సొంత ఇంటిని ఎలా కట్టుకోవాలి, ఏంటి, ఒకవేళ కట్టుకుంటే ఏమేమి మిస్టేక్స్ చేస్తాం అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఫ్రెండ్స్ కట్టేశారు, అది చేసేసారు, ఇది చేస్తారని రిలేటివ్స్ చాలా మాటలు అంటారు. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మనం అది పట్టుకుని అస్సలు కూర్చోకూడదు. వాళ్ళు కడుతున్నారు, నా కొడుకు కట్టేశారండి, నీ కొడుకు ఇంకా కట్టలేదా అంటారు. అలా అని చెప్పి వాటి కోసం వీటి కోసం ప్రెస్టేజ్ కోసం అస్సలు పోకూడదు సొంత ఇంటికి. అండ్ రిలేటివ్స్ ఐడియాస్ థాట్స్ అస్సలు మనం ఇది చేసుకోకూడదు, అస్సలు మనం పట్టించుకోకూడదు. లేదు, పట్టించుకున్నామా ఇంకా అంతే, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ తీసుకుందాం, వాళ్ళకి 30 lakhs ఎల్పి అయింది అనుకుందాం ఏంటి సొంత ఇంటికి. కానీ వాళ్ళు చేసింది ఎంత, ఇంకా ఎక్కువ అయిపోయింది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నది మొత్తం చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, ప్లాన్ లేకుండా హౌస్ స్టార్ట్ చేయడం. అసలు ఇల్లు కట్టేయడం ఎగ్జైట్మెంట్లో స్టార్ట్ చేసేస్తారు. అంటే ఆ ఎగ్జైట్మెంట్లో ఆ ఫ్రెండ్ అనేవాడు స్టార్ట్ చేస్తాడు, కానీ బడ్జెట్, ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీ గురించి ఏం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ముందు కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లాన్ రెడీ చేసుకోవాలి మనం. అది రెడీ చేసుకున్నాకనే మనం ఇల్లు కట్టుకోవాలి. ఎగ్జైట్మెంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి, ఎగ్జైటెడ్గా ఉన్నాం అని చెప్పి కట్టకూడదు. మిస్టేక్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా. కన్స్ట్రక్షన్ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, జాబ్ లాస్ కానీ, బిజినెస్ లాస్ కానీ ఏమైపోతాం, అంతా వర్క్ ఆగిపోతుంది. వర్క్ ఆగిపోతే మొత్తం అన్నీ అప్పులు అయిపోతాయి. సో మనం అంతా ప్లాన్ చేసుకుని, మరీ చెప్తున్నా, ప్లాన్ చేసుకుని మాత్రమే చేయాలి. కనీసం మనం చేయాల్సింది ఏంటి, 6 months ఎక్స్పెన్సెస్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవడం అట్లీస్ట్. అండ్ మిస్టేక్ నెంబర్ 3, పిల్లల ఫ్యూచర్ మర్చిపోవడం. ఇల్లు ముఖ్యమే కాదని అనట్లే, కానీ కిడ్స్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యూచర్ కూడా అంతే ఇంపార్టెంట్, దానికన్నా ఎక్కువ కూడా అనొచ్చు. మీ సేవింగ్స్ మొత్తం హౌస్ మీద పెట్టేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఒకసారి ఆలోచించుకోవాలి. అది ఆఫ్టర్ 15 years తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉందో తెలుసు, అన్ని లక్షల్లోనే అవుతున్నాయి. సో మొత్తం ప్లాన్ చేసుకోవాలి కిడ్స్ ఎడ్యుకేషన్ని. అండ్ మిస్టేక్ నెంబర్ 4, ఈఎంఐ కెపాసిటీ కన్నా ఎక్కువ లోన్ తీసుకోవడం. మన కెపాసిటీ ఒకవేళ 15 అనుకున్నాం, కానీ మనం తీసుకున్న లోన్ ఎంత, 20. మనకు వచ్చేదే తక్కువ. అందులో మళ్ళీ మనకి ఇదంటే ఇప్పుడు స్టార్టింగ్లో అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చు ఎంతైనా, కానీ మనం ఈఎంఐ కట్టినప్పుడు 1 yearకి 2 yearsకి అయిపోదు కదా లోన్. హోమ్ లోన్ 15 years పాటు ఉంటుంది. 1 year 2 years అడ్జస్ట్ అవుతాయి అంతన్నా. అలా అని చెప్పి ఫుడ్ని కూడా ఇంకా తిండి మానేసి చేయాలి అంటే కష్టం, 15 ఏళ్ళ కష్టం అది కూడా. సో మనం ఆలోచించుకోవాలి, ఇంత బడ్జెట్ అవుతుంది, మన ఇన్కమ్ ఎంత, 15 years తర్వాత మనం 15 years వరకు ఈ అమ్మాయిని మనం క్యారీ చేస్తూ ఉండాలి, చేయగలమా, ఒకవేళ ఎక్స్పెన్సెస్ పెరిగితే ఎలా, ఎక్కడ తగ్గించుకోవాలి ఏంటి అన్నది చూసుకోవాలి. కానీ మెయిన్ ఇంపార్టెంట్, ఇన్కమ్కి తగ్గట్టు డిసిషన్ తీసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 5, ఇంటీరియర్ కోసం ఎక్కువ స్పెండ్ చేయడం. లగ్జరీ ఇంటీరియర్స్ తర్వాత కూడా చేయొచ్చు. ఫస్ట్ సేవ్ చేసి స్ట్రాంగ్ హౌస్ కంప్లీట్ చేయండి. అంటే ఫస్ట్ లోపల ఇంటీరియర్స్ అదని ఇదని ఫ్రెండ్స్ అలా పెట్టించారు, ఇలా పెట్టించారు, అది చేయాలి, ఇది చేయాలి కాకుండా ఫస్ట్ ఒకవేళ స్ట్రాంగ్ ఫౌండేషన్ వరకు ఓకే అనుకుంటా, ఓకే ఇక్కడ వరకు చేయగలము అన్నది చూసుకోవాలి. అండ్ మెయిన్ మనం ఏంటంటే ఇలా
మెటీరియల్ రేట్స్ కంపేర్ చేయకపోవడం, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ, ఎక్కడ తక్కువ, ఇవన్నీ కోట్స్ అంటారు కదా, ఇవన్నీ కంపేర్ చేయకుండా లక్షల రూపాయలేమో ఎక్కువ స్పెండ్ చేసేయడం, మళ్ళీ చేంజ్ చేయడు, ఇలా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇన్కమ్ ఒక సోర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు మెయిన్. అంటే ఓన్లీ మనం జాబ్ అనుకో, దాని మీదే మొత్తం మన ఇల్లు కట్టేయాలంటే ఎలా అండి? ఇప్పుడున్న దాంట్లో పాసిబిలిటీస్ అయితే చాలా తక్కువ కదా. కాబట్టి మనం పాసిబుల్ అయినంత వరకు సైడ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ మొత్తం హౌస్ ఫండ్కి ఫాస్ట్గా బిల్ చేయండి. అంటే ఒక 15 years ముందు చేయాలి అంటున్నాను కదా, సో అదనమాట. అండ్ మిస్టేక్ నెంబర్ 8, ఇల్లు కోసం రిటైర్మెంట్స్ అండ్ అదర్ సేవింగ్స్ని మనం మొత్తం యూస్ చేసేయడం. ఈరోజు ఇల్లు కట్టేస్తారు, కానీ 20 years తర్వాత రిటైర్మెంట్ అయితే ఎలా? అసలు మనకి లాంగ్ టర్మ్ గోల్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా. ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అన్నది కాకుండా మనం చూసుకోవాలి కదా ఏంటి అన్నది. ఒకవేళ మనం ఇల్లు కట్టాలి కంపల్సరీ ఎలా అనుకుంటే మనం ముందుగా చేయాల్సిన కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసిన మిస్టేక్స్ కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ప్లాన్ చేద్దాం ఎలా ఏంటి అని. బడ్జెట్ ఫర్ హౌస్, మీరు 30 లక్షలు కడుతున్నారా, 50 లక్షలు కడుతున్నారా, ఎంత కడుతున్నారు ఏంటి అన్నది మొత్తం చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇన్కమ్తో మేనేజ్మెంట్ చేయగలమా, ఈ మొత్తం అమౌంట్ని మేనేజ్ చేయగలమా లేదా ఏంటి అన్నది. అండ్ ఇందాక చెప్పాను కదా, కిడ్స్ ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు చదువులు అవన్నీ ఆలోచించుకొని చూడాలి. మెయిన్ హెల్త్ ఉండాలి. హెల్త్ ఎక్కడ బాగా ఏంటి అన్నది, హెల్త్ కోసం కూడా కొంచెం మనీ ఉంచుకోవాలి. ఇప్పుడైతే హాస్పిటల్ బిల్స్ తెలుసు కదా అందరికీ ఎలా వస్తున్నాయి ఏంటి అని. ఇన్వెస్ట్మెంట్, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎస్ఐపి చేస్తున్నామా, పిఎఫ్ చేస్తున్నామా, స్టాక్స్లో పెడుతున్నామా ఏంటి, పెట్టమని అయితే కాదు నా అడ్వైస్, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడ పెడుతున్నాం ఏంటి అన్నది చూసుకోవాలి. అండ్ మనం కొన్ని చేస్తాం కదా పిల్లల మీద స్కీమ్స్, అవి ఎస్వై అని, పీపీఎఫ్ అని, ఈ ఫండ్స్ అన్నీ చూసుకోవాలి. అట్లీస్ట్ మనం ఇల్లు కట్టే ముందు మెయిన్గా మన దగ్గర డౌన్ పేమెంట్ అన్నా ఉండాలి, అప్పులు లేకుండా. అప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి. అట్లీస్ట్ 5 to 10 years ప్లాన్ మాత్రం ముందుగా ఉండాలి. మనం ఒక 10 years తర్వాత ఇల్లు కడుతున్నామంటే 10 years ముందు నుంచే మన ప్లానింగ్ ఉండాలి. ఇప్పటికప్పుడు అనేసుకొని ఒక 10 రోజుల్లోనో ఒక 1 yearలోనో కట్టేది కాదు కదా ఇది. అంటే మెయిన్ ఈఎంఐతో ఇదంతా మేనేజ్ చేయగలమా లేదా అన్నది చూసుకోవాలి. ఏరియా అంటే కొంతమంది ఎలాగా జాబ్ ఏమో సిటీస్లో చేస్తారు, కానీ ఉండే వాళ్ళ నెగిటివ్ ఏమో పల్లెటూరు, ఇక్కడ కట్టాలా అక్కడ కట్టాలా ఏంటి, ఏరియా కాస్ట్ ఏంటి అన్నది మొత్తం చూసుకోవాలి. మొత్తం ప్లాన్ చేసుకోవాలి. సేవింగ్స్ ఎక్కడ, ఈఎంఐ మనం అడ్జస్ట్ చేయగలమా, ఒక 10 years తర్వాత కూడా మనం పే చేయగలమా, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి. ప్లాన్ చేస్తే మ్యాక్సిమం ఫస్ట్ చెప్పిన పాయింట్లో 30 lakhs కానీ 50 lakhs కానీ అని అనుకున్నాం, దానికన్నా ఎక్స్ట్రా అమౌంట్ మనం కంపల్సరీ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి కొంచెం మంచిగా తెలుస్తుంది ఏంటి అన్నది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.